నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భారత్ పాక్ మధ్య చర్చలు జరపండి. ఇరు దేశాల ప్రధానులకు 117 మంది ప్రముఖులు లెటర్ రాసిరట. లవ్ లెటర్. దీన్ని ఏమంటారు? లవ్ లెటర్. ఎందుకు చర్చలు జరపాలి ప్రేక్షకులు? మనం ఎందుకు చర్చలు జరపాలి? అమాయక ప్రజలను కాశ్మీర్లో చంపినందుక? తెల్లాలేస్తే పొద్దున్న లేస్తే ఉగ్రవాద మూకలు వచ్చి మన ఆర్మీ జవాన్లను కబలిస్తేనా? ఎందుకు చర్చలు జరపాలి? ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ మన దేశం వైపు, జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతాల వైపు పంపిస్తూ అమాయకమైనటువంటి ప్రజల ఉసురు పోసుకుంటున్నందుకు వాళ్ళతో చర్చలు జరపాలా? వాళ్ళు శుద్ధపూసలా? ఉత్తమ జాతి వాళ్ళు ఏమన్నా? పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఎందుకు చర్చలు జరపాలి మనకు? ఒకవేళ చర్చలు జరిపేది ఉంటే మొదటి ప్రశ్న, చచ్చిపోయిన వాళ్ళందరినీ తీసుకురండి మొదలు. మా హిందువులు కులం పేరు ఏ కులం అని అడిగి చూపించే సాక్ష్యం కూడా చూపించుకొని చంపినటువంటి వాళ్లను కొత్త జంటరా? పాకిస్తాన్ కుక్కలారా, కొత్త జంటరా? ఆనందం కోసం వెళ్ళిన వాళ్ళను జంటను విడదీసి చంపిర్రా పాపాత్ములారా? చచ్చిపోయిన వాళ్ళని అందరినీ తీసుకురండి మొదలు. మా భారతీయులు చచ్చిపోయిన వాళ్ళందరినీ ఫస్ట్ మొదలు తీసుకురండి. తీసుకొస్తే మీతో చర్చలు కాదని మీ పాదపూజ చేస్తాం. నీకు పాదపూజ చేస్తాం. మొదలు చచ్చిపోయిన వాళ్ళందరినీ మా వాళ్ళని తొలకరండి. ఎవడ్రా నీకు అధికారం ఇచ్చింది చంపడానికి? ఇంకా నీతో చర్చలేందిరా? లేఖ రాస్తే లవ్ లెటర్ గట్లే పక్క పడాలి చెత్తకుప్పల. మనకు అవసరమే లేదు. వంత ఏసుడే వాన్ని, పాకిస్తాన్ వాడిని ఏ రాత్రి అయినా సరే నాశనం చేసుడే, కానీ చర్చల ముచ్చటలేదు. ఇక్కడ భారతదేశం పాకిస్తాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించి ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియను పునఃప్రారంభించాలని కోరుతూ 117 మంది ప్రముఖులు ముందుకు వచ్చారు. భారత్ పాకులకు చెందిన ఈ ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్లకు ఉమ్మడి లేఖ రాశారు. దౌత్య మార్గాలను తిరిగి తెరిచి సంప్రదింపులకు శ్రీకారం చుట్టాలని వారు లేఖలో విజ్ఞప్తి చేశారు. మీ లేఖలు బుట్టదాఖలు అంతే. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న ఢిల్లీకి చెందిన సెంటర్ ఆఫ్ పీస్ అండ్ ప్రోగ్రెస్ అధినేత ఓపీ షా ఈ విషయంపై మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు, అస్సలు లేవు. మేము నీళ్ళే వదలము. నీళ్లు లేక గిలగిల కొట్టుకోవాలి పాకిస్తాన్ వాళ్ళు అంతే. ఇప్పుడు ఇంట్లో ఒక్కడు తప్పు చేస్తే కుటుంబం భరించాలి, తప్పదు. దేశంలో ప్రభుత్వాలు చేస్తున్న తప్పుకు పాకిస్తాన్ ప్రజలు అనుభవించాలి, తప్పదిగా. ఇంకనంటే వీళ్ళతో ముచ్చట పెడతాం మనం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు 26/11 సంవత్సరంలో ముంబై, పుల్వామా, పహల్గాం గురించి ప్రశ్నించగా చర్చలు, సంప్రదింపులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని షా బదిలిచ్చారు. ఉగ్రవాదం, భద్రతాపరమైన ఆందోళనతో సహా అన్ని క్లిష్టమైన సమస్యలను దౌత్యపరమైన చర్చల ద్వారానే జరుపుకోవాలని ఆయన సూచించారు. ఓ షా నువ్వు ఒక నిషా. ఈ ముంబై, పుల్వామా, పహల్గాం దాడుల్లో చనిపోయినటువంటి మా వాళ్లను మీ ప్రధాని, పాకిస్తాన్ ప్రధాని తీసుకొస్తే మేము చర్చలకు రెడీ. మొదలు తీసుకురా. వాళ్ళను తీసుకొస్తే మేము ప్రాణాలతో తీసుకురారా? చంపిరు కదా, తీసుకురా, అప్పుడు చర్చలు జరుపుతాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదంపై భారత్ కఠినంగా వ్యవహరిస్తున్న తీర్పై స్పందిస్తూ, ఎంతటి కఠినమైన సమస్యలైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని ఈ షా పునరుద్ఘాటించారు. భారత్, పాకిస్తాన్లోని లక్షలాది మంది ప్రజలు శాంతినే కోరుకుంటున్నారని, తమ శాంతి పిలుపునకు మద్దతుగా వేలాది మంది సంతకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపాడు. హిందువులు ఎవరు కూడా సంతకాలు పెట్టరు చర్చలు జరుపుమని. హిందువులు ఎవరు కూడా సంతకాలు పెట్టరు. ఉంటే తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ వాళ్ళు పెడతారు. ప్రేక్షకులారు, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, అక్కడున్న వాళ్ళు ద్రవిడ సిద్ధాంతంతో ఉన్నటువంటి ద్రావ్యలు వాళ్ళు సంతకాలు పెడతారు వచ్చి చర్చలు జరుపుమని. కానీ హిందూ గడ్డపై హిందూ రక్తం ప్రవహిస్తున్నటువంటి, శరీరంలో ప్రవహిస్తున్న ఏ హిందూవాది కూడా పాకిస్తాన్తో చర్చలు జరపాలని కోరుకుంటలేరు. 117 మందిలో ఎవరున్నారు ఏందనేది మనకు తెలుసు. ఈ నిషాతోటే తెలుస్తున్నది. ఈ నిషా మాటల్లోనే తెలుస్తున్నది. కాబట్టి ప్రేక్షకులారా,
పాకిస్తాన్తో చర్చల ముచ్చట్నే లేదు. ఏసుడే వాడిని పడేసుడే. ఏమంటారు ప్రేక్షకులారా? వేద్దామా వాడిని పాకిస్తాన్ మీద బాంబులు వేసి చంపుదామా, లేకుంటే చర్చలు జరుపుదామా? విందులు వినోదాలు చేసుకుంటూ వాళ్ళతోటి జీ హుజూర్ అని సలాం చేసుకుంటూ చర్చలు జరుపుదామా? ఈ నిషా పెట్టిన లేఖలు ఏమందాం? ఈ 117 లేఖలు అవి లవ్ లేఖలు, ప్రేమతోటి ఇద్దరు ప్రధానులకు రాసినటువంటి లవ్ లెటర్లు. వాటిని ఏం చేద్దాం? కాలబెడదాం. ఏమంటారు ప్రేక్షకులారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.